వెల్కమ్ టు ఫియర్ ఫైల్స్ తెలుగు. ఇది సాటర్డే హర్రర్ నైట్ టాక్స్. నేను మీ అమర్. రాజు ఒక జానిటర్. అతను స్కూల్లో 10 సంవత్సరాలుగా నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు. అతనికి అసలు భయం అంటేనే తెలియదు. ఒకరోజు రాత్రి 2 గంటలకు అతను ఏదో చూశాడు, ఏదో విన్నాడు. దాంతో అతని జీవితమే మారిపోయింది. అసలు ఆ రోజు రాత్రి స్కూల్లో ఏం జరిగింది మామ? అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తా. రాత్రి 10 గంటలు సిటీ సెంట్రల్ కిండర్ గార్డెన్ స్కూల్. దసరా సెలవుల కోసం స్కూల్ క్లోజ్ చేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా స్కూల్ లోపలే ఉన్నాడు. అతనే జానిటర్ రాజు. జానిటర్ రాజు గత 10 సంవత్సరాలుగా ఆ స్కూల్లో పనిచేస్తున్నాడు. అతనికి ఖాళీ హాలు, చీకటి క్లాస్ రూమ్స్ అలవాటే. కానీ ఎందుకో ఆ రోజు అతనికి భిన్నంగా అనిపించింది. రాజు ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే క్లాస్ రూమ్ 3A, అది ఒక చిన్నపిల్లల క్లాస్ రూమ్, దాన్ని తుడవడానికి తన మాప్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. రాజు మాప్తో ఆ క్లాస్ రూమ్ని తుడవడం స్టార్ట్ చేశాడు. కానీ అతనికి దూరంగా కొన్ని నవ్వులు వినిపించడం స్టార్ట్ అయింది. అది ఎవరో చిన్నపిల్లలు నవ్వుతున్నట్టు అనిపించింది. రాజు కిటికీ వైపు తిరిగాడు. అక్కడ చూసిన దృశ్యం అతని గుండె ఆగిపోయేలా చేసింది. ఎందుకంటే ఆ కిటికీ పైన చిన్నపిల్లల చేతి ముద్రలు కనిపిస్తున్నాయి. అది అతను తొడవడానికి ప్రయత్నించాడు. ఇంతలో మరిన్ని చేతి ముద్రలు అతనికి కనిపించాయి. కానీ అక్కడ ఎవరూ లేరు. రాజు తన ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. అక్కడ చూసిన దృశ్యం రాజుకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక బొమ్మ గీసింది. ఆ బొమ్మ ఎవరిదో కాదు, రాజుదే. భయంతో రాజు పరిగెత్తుకుంటే సెక్యూరిటీ రూమ్కి వెళ్ళాడు. సీసీటీవీ మానిటర్లో చూశాడు. కానీ ఆ క్లాస్ రూమ్లో ఎవరూ కనపడలేదు. అసలు అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటారు? ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఇది స్కూల్ కాదు, అది ఒక అనాథ ఆశ్రమం. అక్కడ ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 12 మంది చిన్నపిల్లలు చిక్కుకొని చనిపోయారు. అది ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ ఉన్న స్థలం. పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా బయట నుండి ఎవరో లాక్ చేశారు కావాలని. పిల్లలు సహాయం కోసం అరిచారు, తలుపుల మీద కొట్టారు, కిటికీల మీద కొట్టారు. కానీ ఎవ్వరూ తీయలేదు. పాపం అలా అగ్ని ప్రమాదంలో ఆ పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం మామ. అవును, రాజు కూడా ఆ పిల్లల గురించి చాలా బాధపడ్డాడు. రాజు వెనక్కి తిరిగాడు. ఆ క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. లోపలంతా చాలా చీకటిగా ఉంది. కానీ ఆ చీకటిలో కొన్ని నీడలు కనిపించాయి. అవన్నీ అతన్నే చూస్తున్నాయి. ఇప్పుడు ఆ నీడలు రాజుతో మాట్లాడటం మొదలుపెట్టాయి. అవి, అంకుల్ మాతో ఆడుకో, మేము చాలా రోజులుగా ఒంటరిగా ఉన్నాం. రాజు భయంతో గట్టిగా అరిచాడు. అక్కడి నుంచి పరిగెత్తాడు. కానీ అతనికి ఎంత దూరం పరిగెత్తినా ప్రతి మూల నుండి చిన్నపిల్లల నవ్వులు, ఆటలు, అరుపులు అవే వినిపిస్తూ ఉన్నాయి. గోడపైన చిన్నపిల్లల చేతి ముద్రలు, డ్రాయింగ్స్ అవే కనిపిస్తున్నాయి. పాపం ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉంది మామ? తెల్లవారింది. ఆ స్కూల్ వాళ్ళు రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ ఇప్పటికీ ఆయన ఇంకా కోలుకోలేదు. ఈ కథ ఇక్కడితోనే ముగుస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. 2019లో మహారాష్ట్రలో ఒక స్కూల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్కి కూడా ఇలాంటి అనుభవమే జరిగింది. 1998 కేరళలో కూడా ఒక అనాథ ఆశ్రమంలో ఇలాంటి అనుభవమే జరిగింది. ఇలాంటి రాజు సంఘటనలు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉంటాయి. కానీ అవి బయటికి రావు.